సినిమా విడుదలైన తర్వాతే రికార్డుల గురించి మాట్లాడేవారు. ఆ రోజులు ఇప్పుడు లేవు. సినిమాలో దమ్ముందని తెలిస్తే చాలు ముందే భారీ బిజినెస్ జరుగుతోంది. రిలీజ్కి ముందే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ అయిపోతున్నాయి. ప్రస్తుతం పెద్ద థియేట్రికల్ బిజినెస్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో డాక్టర్ బుచ్చిబాబు రూపొందించిన పెద్ద సినిమా రిలీజ్కి ముందే భారీ థియేట్రికల్ బిజినెస్ జరుగుతోంది. దాదాపు 300 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరుగుతుందని అంచనా. RRRతో గ్లోబల్ స్టార్గా మారిన చరణ్, ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు కాంబో కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్తో మాస్ ఎమోషన్, యాక్షన్ ఎలిమెంట్స్తో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం, జాన్వీ కపూర్ హీరోయిన్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు జరుపుకుంటున్న పెద్ది ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోగా థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 300 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. నైజాం ఏరియాలో భారీ డిమాండ్ కనిపిస్తోందని, 65 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏరియా హక్కులను మైత్రి మూవీ మేకర్స్ స్వయంగా పంపిణీ చేద్దామనే ఆలోచనలో ఉంది. దిల్ రాజు, ఏషియన్ సునీల్ వంటి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు కూడా హక్కుల కోసం ట్రై చేస్తున్నారని టాక్. ఇతర రాష్ట్రాల్లోనూ పెద్ద క్రేజ్ ఓ రేంజ్లో ఉంది. కర్ణాటకలో 23 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్లో 40 కోట్ల వరకు ఒప్పందం కుదిరిందట. ఇక ఏపీలో సీడెడ్లో 35 కోట్లు, కోస్తాలో 85 కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్తో వస్తున్న సినిమా కావడంతో ఆ ఏరియాలో థియేట్రికల్ రైట్స్కి భారీ డిమాండే ఉండబోతుంది. మేకర్స్ ఏ ధర నిర్ణయించినా డిస్ట్రిబ్యూటర్లు ధైర్యంగా తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. నార్త్ మార్కెట్లో అధికారికంగా ఇంకా డీల్స్ ప్రారంభం కాకపోయినా ట్రేడ్ వర్గాల్లో పెద్ద పేరు బాగానే వినిపిస్తోంది. పుష్ప మూవీలా నార్త్ మార్కెట్లోనూ బౌండరీస్ దాటేసేలా ఉంది. ఇంకా నాన్ థియేట్రికల్ రైట్స్లో భాగంగా ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ ఆడియో హక్కులు, వీటి ద్వారా వచ్చే ఆదాయం కూడా ఉంటుంది. లెక్కలన్నీ చూస్తుంటే రిలీజ్కి ముందే లాభాల్లో కడిగెడుతోంది పెద్ది. వాస్తవానికి ఈ సినిమా మార్చి ఆఖరి వారంలో రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ కావాలి. ఆ తర్వాత ఏప్రిల్ 30కి డేట్ ఫిక్స్ చేశారు. అందుకే చరణ్ బర్త్డే సందర్భంగా పవర్ఫుల్ ట్రైలర్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఆ ట్రైలర్ కూడా 6 కొడితే బాక్సాఫీస్ కలెక్షన్లు బౌండరీస్ దాటేస్తాయి మరి.